అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ గేమ్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ బోర్డు చూస్తే మీకేం గుర్తొస్తుందండి? చిన్నప్పుడు మన అష్టాచమ్మ ఆడుకున్నాం చూసారా, ఆ బోర్డు గుర్తొస్తుంది కదా. సేమ్ అలానేనండి. 1 నిమిషం టైం నాకు, అర నిమిషం పెట్టుకోవచ్చు, నిమిషం పెట్టుకోవచ్చు. నేను నిమిషం పెట్టడం జరిగింది. గేమ్ స్టార్ట్ చేద్దాం. ఎలా ఏంటి మార్కులు కౌంటింగ్ అనేది తెలుసుకుందాం. 4 ఇక్కడి నుంచి స్టార్టింగ్. 1 2 3 4 1 2 3 4. ఈ కాయ పంట అయిపోయిందండి. మళ్ళీ ఇంకో కాయని తీసుకోవాలి. 4 1 2 3 4. ఈ కాయని కూడా పండిపోయింది. 1 2 3 4 5 6. ఈ కాయ మామూలు ఖాళీగల్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇదే రన్నింగ్ అవుతుంది అనమాట. 1 2 3 4. ఈ కాయని కూడా పండిపోయింది. 2 1 2 5 1 2 3 4 5. ఈ కాయని కూడా పండిపోయిందండి. ఇంకో కాయని తీసుకోవాలి. 1 2 3 4. ఈ కాయని పండలేదు. 1 2 3 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 1 2 3. ఇక్కడ 3 ఆగిపోవాలి, మళ్ళీ 4 5 రావాలి. కానీ 3 పడేదాకా ఇక్కడే ఉండాలండి, మనం వేస్తూనే ఉండాలి. 1 2 3. ఇప్పుడు పండిపోయింది కాబట్టి అప్పుడు ఇంకో కాయని తీసుకోవాలి మనం. 1 2 3 4. ఇది పండిపోయేదాకా. 1 2 3 4 5 6. ఓకే, నా టైం అయిపోయింది. ఇప్పుడు కౌంట్ చూద్దాం. 2 4 5 6 పాయింట్లు అనమాట నాకు. మీకు అర్థమైంది కదండి. ఒకవేళ ఇక్కడ ఉందంటే ఈ కాయని పండిపోయేదాకా మీకు పడపోయినా వేస్తూనే ఉండాలన్నమాట. ఈ కాయని ఇక్కడ పండాకే మళ్ళీ ఇంకో కాయని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అది మీ టైం కనుక మిగిలి ఉంటే కనుక. ఎందుకంటే 6 పడింది అనుకోండి, మనం తొందరగా వచ్చేస్తాం కదా ఇంటికి, అందుకని అనమాట. ఓకేనండి, ఎలా ఉంది? మీకు నచ్చిందా గేమ్? నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరలా మరొక గేమ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.